వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించబోతోందని 95 నుండి 105 సీట్లు వస్తాయని అన్నారు. తాను కామారెడ్డిలో పోటీ చేయడానికి ఒక కారణం ఉందన్నారు. మేడ్చల్లోని తుంకుంటలో కన్వెన్షన్ హాల్లో గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వచ్చే టర్మ్లో నెలకు ఒక్క పూట గజ్వేల్ నియోజకవర్గంలోనే ఉంటానని, మీతోనే గడుపుతానని శ్రేణులకు హామీ ఇచ్చారు. గజ్వేల్కు కావాల్సింది చాలా ఉందని, లీడర్లు ఇదే చాలు అని ఊరుకోవద్దని చెప్పారు. రాయలసీమ ఉత్తరాంధ్ర ముందు లక్షలు దగ్గర ఉంటుందని తెలంగాణ లాస్ట్ ఒక ఎన్నికల్లో మా నాయన చనిపోయాడు. నేను టికెట్ కోసం పోలేదు. అప్పుడు ఎన్టీ రామారావు గారు టీడీపీలో పనిచేస్తుంది. సరే ఫోన్ వచ్చింది నాకు, ఆ డిఎస్పీ వచ్చి చెప్పాడు, మీ టికెట్ ఫైనల్ అయిందని సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, మీరు వచ్చి మీ ఫారాలు తీసుకోండి అని చెప్పి. తెల్లారు వచ్చి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎక్కడ ఇస్తున్నారంటే నాచారం స్టూడియోలో ఇచ్చేసారంటే అక్కడికి పోయాం. అందరూ కూడా అక్కడ ఉన్న తెలంగాణ వాళ్ళు ఎవరంటే మొత్తం రాష్ట్ర స్థాయి నాయకులు, పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు టికెట్ టైంలో వాళ్ళే ఉంటారు కదా. ఎట్లా ఉన్నదంటే దిగంగా కారు దిగితే దేవుని గుడిగారి కాడ విషయాలు జరుగుతుంది. టీఎస్పీకి ఇంత, వైఎస్పీకి ఇంత ఇవ్వాలి, అప్పుడే తెలంగాణ రైతాంగం బతకగలుగుతుంది. అంటే ఒక 27 మంది ఎమ్మెల్యేల సంతకాలు జమ చేసి నేనే తీసుకొని పోయిన ఎన్టీ రామారావు గారు. ఆయన మాట్లాడి ఎలక్షన్ బోర్డు తాతారావు గారు చైర్మన్, ఆయన పిలిపించి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే, నేను స్తంభాలు వేస్తా, వైర్ ఎక్కిస్తా, ట్రాన్స్ఫార్మర్లు వేస్తా, కానీ ఈ స్లాబ్ రేట్ మాత్రం ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోండి, బిల్లు కట్టాల్సిందేనండి, ఖచ్చితంగా ఒప్పుకోమన్నమాట. సరే, ఆయన ఒక రాఘవేంద్రరావు అని చెప్పి మంచి ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్, అతను అన్ని ఎన్టీ రామారావు గారు అన్నారు. ఏం చేద్దామని రాఘవేంద్రరావు గారు మా ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, తాతారావు గారు అట్లాంటున్నారు, మరి ఏం చేయాలి? ఇవాళ గజ్వేల్ ఒక మోడల్ గా, అభివృద్ధికి దిక్సూచిగా, ఒక ప్రయోగశాలగా మన గజ్వేల్ అభివృద్ధి జరిగింది. మీరే చూశారు, మీరే సాక్ష్యం. దేశ విదేశాల నుంచి ఎంతో మంది మన గజ్వేల్లో జరిగిన అభివృద్ధిని చూడటానికి వచ్చిపోయినటువంటి విషయం మీకు తెలియదు కాదు. మన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ, మన గజ్వేల్లో మిషన్ భగీరథ కార్యక్రమం కానీ, మన కొండపోచమ్మ సాగర్ కానీ, మన మల్లన్న సాగర్ కానీ, గజ్వేల్లో జరిగిన అభివృద్ధిని మన ఎంతో మంది చూసినటువంటి విషయం